జిల్లా అధికారులందరినీ ఇక్కడికే తెచ్చుకున్నాం. అదేవిధంగా సిరిసిల్లలో ఉండే పేదవాళ్ల కోసం మీ సౌలత్ కోసం చాలా కార్యక్రమాలు చేసుకున్నాం. దాంతో పాటు ముఖ్యంగా సిరిసిల్లలో ఉండే నేతన్నల కోసం, నేత కార్మికుల కోసం కేసీఆర్ గారిని ఒప్పించుకొని ఆయన ఆశీర్వాదంతో మనం పేద ప్రజలకు మతం ఏదైనా కావచ్చు ఒక కానుక ఇవ్వాలన్న ఉద్దేశంతో మరి హిందువులైతే బతుకమ్మ చీరలు, ముస్లింలైతే రంజాన్ తోఫా, అదేవిధంగా క్రైస్తవులైతే క్రిస్మస్ కానుక, అదేవిధంగా ఒక ఆడబిడ్డ గాని మగపిల్లగాడు గాని పుడితే గవర్నమెంట్ హాస్పిటల్లో పుడితే కేసీఆర్ కిట్ ఇచ్చుకున్నాం. ఆ కిట్ లో కూడా ఒక చీర పెట్టి మరి ఆడబిడ్డను గౌరవించుకున్నాం. దీనివల్ల 2 పనులు చేసినాం. ఒకటి ఆ ఆడకూతురికి గౌరవం ఇచ్చినట్టు అయింది, ఒక కానుక ఇచ్చినట్టు అయింది. రెండోది సిరిసిల్లలో ఉండే నేతన్నకు బతుకు తెరువు ఇచ్చినట్టు అయింది. ఇదివరకు 7-8 వేలు సంపాదించే నేతన్న కేసీఆర్ వచ్చినాక 15,000 20,000 రూపాయలు సంపాదించుకునే ఒక అవకాశం, సంవత్సరానికి 8-9 నెలలు పని దొరికే ఒక అవకాశం మన ప్రభుత్వం వచ్చినాక ఉండే. సరిగ్గా 4.5 నెలల కిందట మీరేమో నన్ను ఆశీర్వదించిన సిరిసిల్ల మళ్ళీ 5వ సారి గెలిపించింది. కానీ పక్క నియోజకవర్గమైన వేములవాడ గాని, యువతల పక్కన ఉండే మరి మానకొండూరు గాని, ఈ నియోజకవర్గాలలో అక్కడి ప్రజలు మరి కాంగ్రెస్ ఏదైతే మాటలు చెప్పిందో, అరిచేతిలో వైకుంఠం చూపెట్టిందో దానికి మోసపోయింది. బస్సు ఫ్రీ అన్నారు, బంగారం ఫ్రీ అన్నారు, నెలకు 2,500 ఇస్తామన్నారు, ముసలోళ్ళు అయితే నెలకు 4,000 ఇస్తా అన్నారు, కేసీఆర్ ఇంట్లో ఒకరికే పెన్షన్ ఇస్తుండన్నారు, నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు, రైతులకు రుణమాఫీ అన్నాడు, 2 లక్షల వరకు రుణం కట్టేస్తా, వెంటనే ఎంబడే కడతా, రాగానే డిసెంబర్ 9 నాడు సంతకమే పెడతా, అయిపోయాడు. సిలిండర్లు అన్నాడు, కరెంట్ అన్నాడు, ఒకటి కాదుగా మొత్తం మోసేతికి బెల్లం పెట్టిండు. మొత్తానికైతే ఓట్లు వేయించుకున్నాడు. 150 రోజుల గద్దెనెక్కిండు. ఎక్కిన తర్వాత నేను చూస్తున్నా, నిన్నగాక మొన్న సిరిసిల్లకు వచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వచ్చి నన్ను తిడతాడు. 150 రోజులైనాక 100 రోజులలో అన్ని అమలు చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి నిన్నగాక మొన్న సిరిసిల్లకు వచ్చి ఏం చేసిండయా అంటే చిల్లర మాటలు, ఉద్దర పనులు. ఈ 150 రోజులలో కొత్త ఒక్క పథకం లేదు. ఒకటే ఒక్కటి చాలు చేసిండు, ఫ్రీ బస్సు. ఆ ఫ్రీ బస్సుల కథ ఏంది? మీరందరూ కొట్లాడుకునే పరిస్థితి తెచ్చింది. ఆ సీట్ల కోసం ఆడవాళ్ళందరూ తనుకున్నాడు, టికెట్లు కొనుక్కున్న మొగలు తిప్పుకున్నాడు. ఇది తప్ప లేదు, సుఖం లేదు. ఎందుకంటే 40 మంది ఎక్కే బస్సు 90 మంది ఎక్కాలి, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అవస్థలు పడాలి, సీటు దొరకని గుద్దుకున్నాడు, తన్నుకున్నాడు. ఎన్నడూ జీవితంలో చూస్తామనుకో దృశ్యాలు చూపెట్టాలి. ఇంకోది ఆటో అన్నలు, ఆటో కార్మికులు వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, బాధాకరం అనిపించేది ఏంటంటే, ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయగలిగితే ప్రజలకు మంచి చేసే ప్రయత్నం చేయాలి, 4 మంచి మాటలు చెప్పాలి. ఏం చెప్తాడు రేవంత్ రెడ్డి? సిరిసిల్లకు వస్తాడు, కేసీఆర్ తిడతాడు. జగిత్యాల పోతాడు, కేసీఆర్ తిడతాడు. కరీంనగర్ పోతాడు, అక్కడ బూతులే మాట్లాడతాడు. పనికొచ్చి ఒక్క పని చేస్తాడా? మీదికెళ్ళి ఇంకా నరుకుతాడు. 6 గ్యారంటీలల్లా నేను 5 అమలు చేసిన పోండ్రి అంటుంది. 5 అమలు అయినా? తులం బంగారం వచ్చిందా? వచ్చిందా? సీక్రెట్ గా పంపిండి ఏమన్నా? మొన్న 1,50,000 పెళ్లిలైనాయి తెలంగాణలో. మార్చి ఏప్రిల్ ముహూర్తాలు బాగుంటాయి, ఎండాకాలంలో 1,50,000 పెళ్లిలైనాయి. ఒక్కలకన్నా వచ్చిందా తులం బంగారం? మరి బంగారం షాపులు దొరుకుతలేవా? బంగారం షాపులు దొరుకుతలేవా? లేకపోతే ముఖ్యమంత్రికి బంగారం షాపులు ఉద్ధరిస్తలేరా? ఎందుకు ఇస్తలేడు? మరి 1,50,000 తులాల బంగారం బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి. నెలకు 2,500 ఇస్తా అన్నాడు మహిళలకు. వచ్చినాయా? వచ్చినాయా? సీక్రెట్ గా ఉన్నాయా? మీరేమో రాలేదంటారు. రాహుల్ గాంధీ వచ్చిండు నిన్న ఆదిలాబాద్. రాహుల్ గాంధీ చెప్తూనే ఉన్నాడు, వచ్చినాయి 2,500 ఎత్తనే ఉన్నాం అంటున్నారు. మీరు పక్కా అబద్ధం చెప్తున్నారు. నన్ను పిచ్చం చేసి తప్పేదేం లేదు. అలే నిజంగా రాని మాట వాస్తవమే అయితే మరి ఇట్లా అబద్దాలు చెప్పేటోళ్ళని విడిచిపెట్టచ్చా? ఇంత అన్యాయంగా మాట్లాడచ్చా? 2,500 వేయకుండానే వేసినా అని చెప్పచ్చా? ఇంత అన్యాయం. ముసలోళ్ళకి 4,000 ఇస్తానని ఇచ్చిందా? వచ్చిందా? 2 లక్షల రుణమాఫీ అన్నాడు, అయ్యిందా? ఆడపిల్లలకు చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాడు 100 రోజుల్లో, ఇచ్చిందా? మరి ఏమిచ్చిండని ఓట్లేయాలి కాంగ్రెస్ పార్టీకి? ఏమిచ్చింది నేను చెప్తా. తంగలపల్లి వాగు కింద, తంగలపల్లి బ్రిడ్జ్ కింద కేసీఆర్ ఉన్న రోజులు మంచిగా నీళ్లుండే ఉండేనా లేకుండా? ఇవాళ ఉన్నాయా? అందుకు వేయాలి మీరు కాంగ్రెస్ ఓటు. ఎందుకు? ఉన్న నీళ్ళు ఎత్తుకపోయినందుకు, మొత్తం కరువు తెచ్చినందుకు, మళ్ళా కరెంటు కోతలు తెచ్చినందుకు, మనల్ని సాగగొడుతున్నందుకు మళ్ళన్నట ఓట్లు వేయాలన్నట సిగ్గు లేకుండా. 100 రోజుల పరిపాలనకు ఇది అర్థం, ఇదే మీరు మాకు ఇచ్చే తీర్పు అన్నాడు. మరి మాడు వలగొట్టేటట్టు తీర్పు ఇవ్వాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీది. దయచేసి మీది అనే మాట నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకొక మాట నేను అడుగుతా, నిజాయితీగా చెప్పండి. నా కోసం చెప్పకూరి, మెహర్బానీ కోసం అసలే చెప్పకూరి. ఇష్టం ఉంటేనే చెప్పురు.
నిజంగా కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకునేటోళ్ళు ఒకసారి చేయలేవట్టు. నిజంగా నేనేం బలవంత పెట్టావు, నేను ఎవరైనా అడగా. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే అనేటోళ్ళు చేయలేవట్టు అంతే. మరి బాగుండే అనుకుంటే మీ అందరు నేను కోరేది ఒకటి, బాగుండే అనుకుంటే మీరు చేయవలసిందల్లా ఒకటే, మళ్ళా చాలా కాలం ఎదురు చూసే అవసరం లేదు. మీరు 10-12 ఎంపీ సీట్లు నాకు ఈయనరి 6 నెలల లోపల తిరిగి కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. నాకు ఒక జోడిదారిని ఇది గతి నేను అడిగే. మీరు ఇప్పుడు సాంచలు నడిపేటప్పుడు 8 మంది 8 సాంచలు ఉంటే 2 జోడిదారులు కలుపుకొని నడుపుకుంటారు. గట్లనే నేను ఎమ్మెల్యే ఉన్నా, నాకు ఒక జోడిదారు ఎంపీని ఈయనరి ఇస్తే ఇద్దరం కలిసి తప్పకుండా మళ్ళీ ఇప్పుడే నేను చెప్పినట్టు కేసీఆర్ గారు మళ్ళా మన కోసం సేవ చేసే భాగ్యం తప్పకుండా మీ ఆశీర్వాదం ఉంటే వస్తుంది. ఇలా చాలా మంది బాధపడుతున్నారు కాంగ్రెస్ ఓటేసినందుకు. తెలుసో తెలియకను నమ్మినాం, మోసపోయినాం. 2 సార్లు వీళ్ళకి ఇచ్చినాం కదా, ఒకసారికి ఆయనకి ఇస్తే ఏమవుతుంది అనుకుని వేసిన పాపానికి ఈసారి మరి అనవసరంగా తినే పల్లెంలా మనుమోసుకున్నట్టు అయిందని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. కొంతమంది ఊళ్ళలో రైతులు అయితే చెప్తున్నారు, అన్న పాలిచ్చే బర్రె నిడిచిపెట్టి ఆయనతో పొడిసే దున్నపోతుంది తెచ్చుకున్నాం, అనవసరంగా అన్యాయం అయిపోయినామని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడతారు. కానీ నాకు తెలిసినంత వరకు సిరిసిల్లలో పోటీ అయితే కాంగ్రెస్ తో లేనే లేదు కదా. అది కాంగ్రెస్ క్యాండిడేట్ ఉన్నాడు, కొత్తగా పెట్టింది ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ లా. ఆయన వచ్చి ఇక్కడ మన గాంధీ చౌరస్తాలో నిలబడ్డాడు అనుకో, కండువ వేసుకోకుండా, కాంగ్రెస్ కండువ వేసుకోకుండా, వాడిని ఎవడు గుర్తు కూడా పట్టాడు. బస్సు కోసం నిలబడేమో పాపం ఎండపోటు నాకు చెప్పి బాధపడతారు తప్ప ఆయన ఎవడో ఎవరికి ఎక్క కూడా లేదు. ఎవడో డమ్మి గాని తీసుకొచ్చి పెట్టింది. అందుకే దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే కాంగ్రెస్ తో మనకు పోటీ లేదు, పోటీ ఉన్నదల్లా బీజేపీతో. ఇక బీజేపీ వాళ్ళు ఏం చేసిర్రు, వాళ్ళకి ఏం పని చేసిరు శాత కాదు, ఒక్క పని శాత కాదు. అందుకే ఏం చేసిరు, మీకు ఇంటింటికి అక్షింతలు పంపించారు. వచ్చినాయి అక్షింతలు? రాలేదు అమ్మ, నీకు పంపించలే? వచ్చినాయి నాకు తెలిసి వచ్చినాయి లంగలు వాళ్ళు. అవి అయోధ్యకి రాలే మన లేదు. దీన్నే దొడ్డు బియ్యంలో కంట్రోల్ బియ్యంలో ఆయన పసుపు కలిపి మీకు పంపించి అయోధ్య అయోధ్య అని ఆగం చేస్తారు. ఆగం కాకురి పచ్చి లంగలు వాళ్ళు. ఎందుకు చెప్తున్నా ఒక్క మాట అయ్యింది. ఎందుకు ఓటేయాలరా నీకు అంటే బీజేపీ కూడా అంటాడు, నేను గుడి కట్టించినా నాకు ఓటే, అంతే. రాముడికి గుడి కట్టించినా నాకు ఓటే, అది తప్పు కొట్టలేదు. నీ బతుకు తెరువు ఏం చేసిండు, నీకోసం ఏం చేసిండు, ఒక రోడ్డు కట్టిండా, ఒక వాకిల్ కోసిండా, మోరి కట్టిండా, ఒక కాలేజ్ తెచ్చిండా, స్కూల్ పెట్టిండా, బతుకు తెరువు కోసం ఏమైనా చేసిండా? ఇదేమంతట ఒక్క గుడి కట్టినా నాకు గుద్దు, గుడి కట్టినా కాబట్టి గుద్దాలని నీకంటే నేను అడుగుతున్నా. మరి కేసీఆర్ కట్టలేదా 4 ఏళ్ల కిందట యాదగిరిగుట్ట కట్టలేదా? అయినా బీజేపీ వాళ్ళ కథ ఎట్లుందంటే వాళ్ళే తెచ్చింది ఇక దేవుడి మనకు ఎక్కలేదు. ఇదివరకు మీకు ఇదివరకు బోనాలు తీసాలు వాటి లేదు, ఇదివరకు ఎల్లమ్మ చేసుకునేది లేదు, మైసమ్మ పోయింది లేదు, పోచమ్మ చేసుకునేది లేదు, పెద్దమ్మ పండుగ తెలియదు, మార్కండేయం జయంతి తెలియదు, ఏది తెలియదు. బీజేపీ వాళ్ళు వచ్చినాకనే దేవుడిని మనకు పరిచయం చేసిరు. అప్పటిదాకా మీ ఇంట్లో పూజ మందిరం లేదు, దేవుని పటం లేదు, మీరు పూజ చేసింది లేదు, పండుగ తెలియదు, పబ్బం తెలియదు. వీళ్ళు వచ్చినాకనే మొత్తం మనకు నేర్పించారు, దేవుని మనకు కల్పించారు. దేవునికి వీళ్ళే ఇక వారసులకి ఎవరు లేరు. నేను ఒక్కటే అడుగుతున్నా, మీరు దయచేసి సమాధానం చెప్పండి. ఏమలాడ రాజన్న ఇప్పుడు పుట్టిండు, మనం పుట్టక ముందే పుట్టిండు కదా. కొండగట్ట అంజన్న, తిరుపతి వెంకన్న, సిరిసిల్ల మార్కండేయుడి గుడి ఎప్పుడు కట్టింది? మీరు నేను ఎవడు పుట్టక ముందు కట్టింది. మరి బీజేపీ ఎప్పుడు పుట్టింది? 40 ఏళ్ల కింద పుట్టింది. మరి 40 ఏళ్ల కింద బీజేపీ పుట్టి నేనే దేవుడిని పుట్టించిన అన్నట్టు మాట్లాడితే మరి మనం పిచ్చోళ్ళమా? ఇంత ఆగమైపోతామా? దయచేసి ఒకటే యాద పెట్టుకోరు, బీజేపీ కోటేయకపోయినా, బీజేపీ పార్టీ ఓడిపోయినా, బీజేపీ దుకాణం రేపు బంద్ అయినా దేవునికి ఏం కాదు. అంజన్న మంచిగానే ఉంటాడు, రాజన్న మంచిగానే ఉంటాడు, వెంకన్న మంచిగానే ఉంటాడు, మార్కండేయులు మంచిగానే ఉంటాడు, అందరూ మంచిగానే ఉంటారు, ఎవరికేం కాదు. ఈ రాముడు పటం అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే సన్నాసులు ఎవరైతున్నారో వాళ్ళతో బాధ ఒకటే, వాళ్ళు 10 ఏళ్లలో చేసిందేం లేదు దేశాన్ని. నరేంద్ర మోడీ అనట ఆయనే, ఇలా ఆయన నరేంద్ర మోడీ అన్నారు, నమో అంటారు. నమో అంటే ఏందో ఎరికేనా మీకు? నమో అంటే నమ్మించి మోసం చేస్తాడు, బరాబర్ నమ్మించి మోసం చేస్తాడు. ఏం చెప్పిండు అన్నాడు 2014లో, అంత మొత్తం ప్రపంచంలో ఉన్న నల్లధనం అంతా ఇంకా తీసుకొస్తా, పేదవాళ్ళందరికీ ఇంటింటికి 15 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడా లేదా? అన్నాడు. వచ్చినాయి 15. కేసీఆర్ ఇచ్చిన రైతు బంధు వచ్చింది, కేసీఆర్ ఇచ్చిన పెన్షన్ వచ్చింది, కేసీఆర్ ఇచ్చిన బతుకమ్మ చీరలతో కొంత బతుకుకు తెరిపి వచ్చింది. కానీ నరేంద్ర మోడీ చెప్పిన 15 లక్షలు అయితే నాకు తెలిసి దేశంలో ఎవరికి రాలేదు. మిమ్మల్ని నేను అడిగేది ఒకటి, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడు సంవత్సరానికి, ఇచ్చిండా? బుల్లెట్ రైలుకి ఇస్తానన్నాడు, ఇచ్చిండా? పోనీ 5 ఏళ్ల బండి సంజయ్ గారు ఎంపీ గెలిచి సిరిసిల్లలో రూపాయి పనిచేసిండా? మీరు ఎవరైనా చూసిరా బండి సంజయ్ని? టీవీలో కాదు, నిజంగా
టీవీలో బాగా కనబడ్డాడు కానీ నిజంగా చూసిరా ఎప్పుడన్నా ఎన్నడన్నా సిరిసిల్ల ముఖాన్ని వచ్చిందా ఎన్నడన్నా మిమ్మల్ని కలిసిందా మరి 5 ఏళ్ళు ఎంపీగా మీరు గెలిపిస్తే ఏమి చేయడానికి మళ్ళా గుద్దుదాం అక్షింతలని రాముడని దండం పెట్టి చెప్తున్నా మీకు మన బతుకు బాగుండాలంటే మన గురించి తెలిసినోడు ఉండాలి గాలి ముచ్చట్లు గాలి తిరుగుకుంటా కేసీఆర్ బూతులు తిట్టుకుంటూ తిరిగితే రేవంత్ రెడ్డి బండి సంజయ్ దాంతో మన కడుపు నిండదు దానికి మనకు లాభం జరగదు ఇవాళ కేసీఆర్కి ఎందుకు ఓటేయాలి సిరిసిల్ల అంటే నేను 100 పనులు చెప్తా చదువు తల్లిస్తే చదువుమండి ఇక గిందుకు అని ఇవాళ మన నేతన్నల కడుపు కొట్టిండు రేవంత్ రెడ్డి నేతన్నల కడుపు కొట్టిండు నరేంద్ర మోడీ మొత్తం నేతన్నలకు ఇవాళ 5 ఏళ్లలో ఒక్క ఆర్డర్ ఇయ్యలే నరేంద్ర మోడీ ప్రభుత్వం మీదికెళ్ళి జీఎస్టీ వేసిండు చేనేత మీద అందుకే దండం పెట్టి మీకు చెప్తున్నా కేసీఆర్ గారు బాగుండాలి మన పార్టీ బాగుండాలి మళ్ళా మంచి రోజులు రావాలి సిరిసిల్లకు ఇక్కడ ఉండే నేతన్నల తరఫున మేము కొట్లాడాలంటే మీరు మాకు శక్తిని ఇవ్వాలి నేతన్నలకు మరి మేము అండగా నిలబడాలి వాళ్లకు గట్టిగా మాట్లాడాలంటే మనం వీడు గెలిస్తే మనకు ముఖం తెలివి ఉంటుంది హైదరాబాద్ ఇక్కడనే మనం ఓడిపోయినా మనకు సిరిసిల్లని మనని ఎవరు తెస్తాడు హైదరాబాద్ ఎవరు పట్టించుకోరు అందుకే నేను అడిగేది ఒకటే 13 తారీఖు నాడు దయచేసి నాకు ఎంపీ గారి రూపంలో ఒక జోడీదారిని ఇవ్వండి మన బోయినపల్లి వినోద్ 24 ఏళ్లకెళ్లి కేసీఆర్ ఎంబడున్నాడు 24 ఏళ్లకెళ్లి కేసీఆర్ గారితో కలిసి నడుస్తున్నాడు అట్లాంటి నాయకుడికి ఒక్క అవకాశం ఇవ్వండి బ్రహ్మాండంగా మీకు అందుబాటులో ఉంటూ ఎమ్మెల్యేగా నేను ఎంపీగా ఆయన డబుల్ బెడ్రూమ్లు కానీ ఇంకోటి కానీ కొంతమందికి రాలేదు వాళ్ళకు కూడా కట్టించే బాధ్యత నేను తీసుకుంటా మన కేసీఆర్ గారు మళ్ళా బ్రహ్మాండంగా రాష్ట్ర రాజకీయాన్ని శాసించే రోజు రావాలంటే దయచేసి ఒక 10-12 ఎంపీ స్థానాలు మాకు అప్పచెప్పండి మీకు నాకు తెలుసు 13 తారీఖు నాడు కూడా ఇయ్యాలట్లకైనా ఎండ బాగుంటది అందుకే మిమ్మల్ని కోరేది ఏంటంటే నిజంగా కేసీఆర్ మళ్ళా గెలవాలి అని మీరు అనుకుంటే మరి మనసు నిండా ప్రేమ పెట్టుకుని ఓటేయకపోతే లాభం లేదు ఎందుకంటే ప్రేమ ఉంటే బయటికి రావాలి ఓటేయాలి ఎవరికి అభిమానం ఉంటే వాళ్ళు వచ్చి బయటకు వచ్చి ఓటేయాలి ఎండ ఉన్నది కాబట్టి 7 గంటలకే బయటికి రండి 9 లోపల ఓటింగ్ ముగించుకొని ఇంటికి పోండి మీరు దయచేసి మిమ్మల్ని కోరేది 13 తారీఖు నాడు పెద్ద సంఖ్యలో సిరిసిల్లలో మీరందరూ హాజరై ఏ గుర్తు మనది రాస్తాం మీ వాళ్ళని చెప్పని మీరు ఎట్లా టీఆర్ఎస్ ఏ గుర్తమ్మా కారేనా పక్కనా అనుమానం ఏం లేదా దేవుడి పటాలకు మ్యాజిక్లకు మోసపోరు కదా ఆయన 5 ఏళ్ల కింద జరిగింది మోసం బండి సంజయ్ ఈసారి మళ్ళా వద్దు ఆ దేవుడి దేవుడు ఎక్కడ కూడా దేవుడు మంచిగా ఉంటాడు దేవుడిని మనం మంచిగా చూసుకుందాం మన ఇళ్లలో చూసుకుందాం గుళ్ళలో చూసుకుందాం అందరం పోయి తర్వాత గెలిచినాక పోయి రామునికి మొక్కుదాం మంచిగా భద్రాచలం పోదాం అయోధ్య పోదాం యాడికి పోదాం ఆడికి పోదాం మొక్కుదాం కానీ బీజేపీని ఓడగొట్టి పోయి మొక్కుదాం అనవసరంగా ఈ లోపల మొక్కి ఆగం కాకూరి దయచేసి ఎవరన్నా ఈ లోపల సెంటిమెంట్ కొట్టినా అన్ని తెలిసి కొడుక నాకు చాలు థ్యాంక్ యూ అని చెప్పి మా కేసీఆర్ మళ్ళా రావాలి అని కోరుకునేటోళ్ళు మళ్ళీ ఒక్కసారి చేయలేవట్టు చాలుగా నాకు ఇంతమంది మీరు ధైర్యం ఇస్తే నేను జోరుదారు తిరుగుతా మిగతా పని చేస్తా మీ అందరికీ నమస్కారం జై తెలంగాణ కారు గుర్తుకే వినోదన్న కారు గుర్తు 3వ నంబర్లు ఉంది బ్యాలెట్లా 3వ నంబర్లు ఉంది వరుసల దయచేసి అటు ఇటు చూడకూరి ఇక్కడికి వచ్చినప్పుడు నాకు పంతులు కలిసిండు శాంతినగర్ లా పంతులు మీకు ఇక్కడ గాంధీకాడ ఒక మాట చెప్పమన్నాడు ఏంటంటే ఆ 3వ నంబర్ కారు గుర్తు దిక్కు కాకుండా ఇంకే గుర్తు దిక్కు చూసినా కళ్ళు పోయే ప్రమాదం కూడా ఉందట జాగ్రత్త కొత్తగానే అంటున్నా నిజంగానే అంటున్నారు అట్లేం లేదు కారు గుర్తు 3వ నెంబర్ ఇంక అటు ఇటు చూడకూరి తప్పకుండా ఓటేసి గెలిపియండి ఆశీర్వదించండి సిరిసిల్లను కాపాడుకుందాం జిల్లాను కాపాడుకుందాం నేతన్నల బతుకు మంచిగా చేసుకుందాం పేదవాళ్ళకి మళ్ళొక్కసారి మంచి చేసే అవకాశం భాగ్యం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ మాకు ముంగట కొత్త బస్ స్టాండ్ కాడికి పోయేది పోయేందుకు అనుమతి ఇవ్వండి థ్యాంక్ యూ మళ్ళొకసారి మీ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ వద్దురాయండి